హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఈ వారం మనకు గూడూరు మార్కెట్లో ఉన్నాం కదా. ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి 4 నెలలు 5 నెలల పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరిగాయని చూపిద్దాం. కాకపోతే ఇప్పుడు టైం మనకి 9:30 అవుతుంది కదా. ఇక్కడ వచ్చేసి మనకి 9:30 టైం అనేది అవుతుంది. కాబట్టి ఈ టైంలో పిల్లలు చాలా వరకు తక్కువ ఉన్నాయి కదా, చాలా వరకు తక్కువ అనేది ఉన్నాయి. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ 3 అనేది వచ్చారు. వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తూ బాగా లేట్ అయిపోయింది. ఒక ఇద్దరికైతే సెట్ అయ్యి, ఒకరికైతే రేట్లు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి అన్న వాళ్ళు పంపించేశారు నెక్స్ట్ వారం రమ్మని. అసలు రేట్లు ఎలా ఉన్నాయి, అసలు మార్కెట్ ఈ వారం ఎలా ఉంది అని చెప్తాను. తర్వాత మనం ఉండే పిల్లల రేట్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూపిస్తాను కదా. ఎందుకంటే ఉదయాన్నే 6-7 గంటల అప్పుడు 8 కల్లా మార్కెట్లో పిల్లలు అనేది చాలా వరకు కొనుగోలు అనేది జరిగింది ఈ వారం. అంతకుముందు వారం అంతకు వారం అంటే ఏమా మార్కెట్ ఎలా ఉందా, నీ కాడికి వస్తూ ఉండు. అంతకుముందు వారంకి ఈ వారంకి చెప్పాలంటే ఈ వారం కొద్దిగా రేట్ అనేది పెరిగిందనే చెప్పాలి. అంతకుముందు వారం పిల్ల మనకి 14,000కి 15,000 లోపల అనేది వస్తుంది. అదే పిల్ల ఈరోజు 15,000 పైన కూడా 15,000 పైన కూడా కొనుగోలు అనేది జరిగింది. ఆ టైంలో వీడియో తీయడానికి కుదరలేదు కదా, ఎందుకంటే మన సబ్స్క్రైబర్కి పిల్లలకు కావాలని తిరుగుతూ ఉన్నాం. కాబట్టి వీడియో తీయడానికి ఆ టైంలో కుదరలేదు. మన అన్న వాళ్ళు కూడా ఒక 40 పిల్లల వరకు ఇప్పించాను, ఆ వీడియో చేశాను. ఇంకొక చిన్న పిల్లలు అంటే 3 months 2 months మధ్యలో పిల్లలు అయ్యి ఒక 50 పిల్లలు అనేది అన్న వాళ్ళు తీసుకున్నారు. అవి వీడియో తీయడానికి కుదరలేదు. ఎందుకంటే వీళ్ళు వెయిట్ చేయడానికి ఓపిక లేక, అన్న మాకు వాళ్ళు అయిపోయింది కదా మాకు రాండి అనేటట్టుగా చేయడం వల్ల వాళ్ళకి బండి కౌంట్ చేసుకొని అమౌంట్ కట్టించేసి వెళ్ళండి అన్న అని చెప్పేసి అన్న వాళ్ళకి చెప్పి పంపించేశాను. కానీ ఒక అన్న వాళ్ళతో అయితే మాట్లాడించున్నాను. ఇంకా ఇప్పుడు టైం మనకు వాళ్ళందరినీ పంపించి వాళ్ళంతా అమౌంట్ కట్టి బండి గేట్ అవతల పంపించేలాకి మనకి టైం 9:30 అయింది. ఈ టైంలో వీడియో తీయడానికి చూడండి, ఈ ప్లేస్ మొత్తం పిల్లలు అనేది ఉంటాయి. మామూలుగా 4 months 5 months పిల్లలు. అలాంటిది ఈ వారం చాలా వరకు పిల్లలు చూడండి చాలా తక్కువ కట్టలు అనేది ఉన్నాయి. ఒక 4-5 కట్టలే ఉన్నాయి. ఈ 4-5 కట్టలు ఏం చెప్తున్నారు, ఈ కట్టలు కూడా ఎందుకు ఆగాయంటే కొద్దిగా రేట్లు ఎక్కువగా చెప్తున్నారు కాబట్టి ఈ కట్టలు ఆగాయి. ఇవి కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం నేను రేట్లు అడిగాను. ఈ కట్ట అయితే మనకు ఉదయాన్నే నేను అడిగినప్పుడు 18,500 అనేది చెప్పారు. ఉదయాన్నే 7:30 అప్పుడు మనం అడిగితే మన సబ్స్క్రైబర్స్ కోసం 18,500 అయితే అడిగారు. అది కట్ట అనేది బేరం జరుగుతుంది. ఇప్పుడైతే ఏం రేట్ చెప్తున్నారో చూద్దాం ఒకసారి. ఆ రేట్లు అయితే ఈ వారం కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి కదా. ఈ వారం అయితే మనకి నిన్న వారం అంతకుముందు వారం మనకి 7,000కి 6,500-7,500 లోపల అనేది మనకి పిల్లలు అనేది ఉన్నాయి మార్కెట్లో. కానీ ఈరోజు అదే పిల్లలు 16,000-15,000 పైన అనేది కొనుగోలు అనేది కూడా జరిగింది. ఇక్కడ ఉండే పిల్లల వరకు రేట్లు అడగదాం బ్రదర్. ఇక్కడ ఉండే పిల్లల వరకు రేట్లు అయితే అడగదాం. ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న. ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున 3-4 గంటలకు అనేది స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది. సరే లోపలికి వెళ్ళి అయితే ఉండే పిల్లల రేట్లు ఎలా చెప్తున్నారో చూద్దాం. ఇక్కడైతే ఈ బ్యాచ్ ఉన్నాయి చెప్పాను కదా, ఉదయాన్నే 18,500 చెప్పారు. ఇప్పుడు బేరం అయితే అయిపోయింది. అది ఎంత కొన్నారు అనేది చూద్దాం మనం. ఈ కట్ట అనేది ఎంత కొన్నారు అనేది చూద్దాం. మొత్తం టోటల్ అయితే మనకి ఇవి 43 పిల్లలు కదా. ఇవి వచ్చేసి మనకి 43 పిల్లలు. అవి నేను అడిగాను కాబట్టి చెప్తున్నాను. ఇవి అయిపోయినాయి, కొనుగోలు అయిపోయినాయి. ఇప్పుడే బేరం అయితే అయిపోయింది. ఎంతకి బేరం తెగింది అనేది చూద్దాం. అవలేదా ఏమా అవలా ఏందా ఉదయం నుంచి బేరం మీరా రా, ఎందుకు అయిపోయిందా ఏందా? 10 పిల్లలేనా? పొద్దున అంత రేటు చెప్పకపోతే అయిపోద్ది కదా. 16,000కి కట్ట చూడు. ఎట్లా చెప్పేది రేట్లు ఇంత రేట్లు చెప్పేది జనాలని ఇంకొక రోజు అతను రానికుండా చేసేది. అడగదు ఉదయాన్నే ఎంత కడిగా ఉన్నా? 16 కడిగావు. ఈ లేదు అప్పుడు ఈరు అన్నా సూపర్ గా చెప్పిన అది ఆశకి పోయారు వీళ్ళు అన్నా. వాళ్ళు ఆశకి పోయారులేనా, ఏది సొమ్ములు కదనా. ఓకే, నీకు కట్ట ఉదయం 18,500 చెప్పారు. మేము కూడా 15,000 దాకా అడిగాం. ఆ అన్న అయితే 16,000 దాకా అడిగాడంట. ఫైనల్గా అయితే ఆయన 16,500కి అయితే ఇవ్వను అని చెప్పి కూడా చెప్పాడంట. 16,000కి అయితే ఈ కట్ట అడిగాడంట అన్నయ్య. ఇప్పుడు అదే కట్టలో 10 పిల్లలు మాత్రమే తీసుకున్నాడు. ఆ 10 పిల్లలు ఎంత తీసుకున్నాడో చూద్దాం. చూసిన ఆశ పొద్దున ఈ వదిలే అంటే అదే అంత రేటు చెప్పుకుంటాం. ఇప్పుడైనా ఈ 10 పిల్లలు ఎంతగా మేము 15,500 కట్ట 16,000 కడితే ఇప్పుడు 15,500 ఇచ్చారు. అట్టుంటది మీ కాలం.
ఒక నీ కట్టలో మనకి ఉదయాన్నే కట్ట 16,000 అడిగితే ఇవ్వలేదంట. ఏమయ్యా కట్ట 16,000 అడిగారు. ఇప్పుడా 10 పిల్లలు 19,000 మీద నీరు 19,000 మీద నీరు మీరు ఇప్పుడా వెనక్కి ఎత్తుకోబోండి ఇంటికి. రేపు వారం మేపుకొని వారం రోజుల ఎత్తుకొచ్చుకోండి. ఓకే మనకి సెలెక్ట్ పరంగా ఈ కట్టలు అనేది ఏమా ఈ కట్టలో సెలెక్ట్ పరంగా ఇచ్చారా లాస్ట్ థర్డ్ వరకు ఇచ్చారా? 16,000 తగ్గించి ఇప్పుడు ఎన్ని ఇచ్చి నువ్వా? దళారుల సంతలోకి రాకుండా మిమ్మల్ని మీరంటే రావాలి. ఇప్పుడు వెనక మేము తీస్తేనే సంతకు వస్తారు. మేము వీడియో తీసి రేట్లు ఎట్లున్నాయి చెప్తేనే ఇక్కడికి వస్తారు, మీరు అమ్ముకుంటారు. మేము అక్కడ చెప్పలేదే. మేము ఎప్పుడు కూడా చెప్పు. మార్కెట్ ఎప్పుడుందో అట్టే కొనుక్కోమని చెప్తాం. అన్న వచ్చారా? సరేనా వచ్చాడా డ్రైవర్ అన్న? సరే పాప అన్న ఓకేనా. ఈ బండి అనేది మనకి అక్కడ మన బండి అనేది పంపించాలి. టైం ఇప్పుడు చాలా టైం అయిపోయింది. ఆ బండి గేట్ బయటకు పంపించిన తర్వాత వచ్చి మనం రేట్లు అయితే అడగదాం. దాన్న రాన్న టైం లేదా? సరేనా అక్కడైతే మన బండి అయితే పంపించేసి వచ్చాం. అన్న వాళ్ళతో మాట్లాడదామన్నా అంత టైం కూడా లేదు. సరే ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి. ఈ బ్యాచ్ ఇక్కడ ఒక బ్యాచ్ అక్కడ ఒక బ్యాచ్ మొత్తం ఇక్కడ ఒక 4-5 కట్టలు అనేది ఉన్నాయి. 4-5 కట్టలు రేట్లు ఎలా చెప్తున్నారో చూపిస్తాను. కొనుగోలు అయితే మాత్రం ఈరోజు కొద్దిగా రేట్లు పెరిగాయని చెప్పాలి. ఈ ఉండే పిల్లలు రేటు ఎలా చెప్తున్నారు చూద్దాం బ్రదర్. ఓ ఎండకి అల్లాడిపోతున్నాయి మావా. ఓ గంగాధర్ మావా ఎండకి అల్లాడిపోతున్నాయా? నూరులు తెరస్తున్నాయా? ఇంటికి దింగపోవాలి. ఏం చెప్పండి అందుకు ఆ రేట్లు చెప్పబాగా. నిన్న వారం ఈ పిల్లలు ఆ రేట్లు చెప్పారా? అది ఆ బేరాలు చెప్పండి ఎందుకు ఊరకే. ఇక్కడ ఎన్ని మా కట్ట 22. ఓకే నీ కట్ట అనేది మనకి తాడు 4 months 5 months పిల్లలు 4 months 5 months పిల్లలు 22 పిల్లలు అంట. ఈ కట్ట అనేది మనకి 22 పిల్లల. ఇక్కడ మనం జత అన్నప్పుడు 2 పిల్లల గురించి రేట్ చెప్తాం బ్రదర్. లైవ్ వెయిట్ ఎత్తినప్పుడు ఒక పిల్ల గురించి లైవ్ వెయిట్ ఎంత వస్తుందని చెప్తాం. జత ప్రైజ్ అన్నప్పుడు మనకి 2 పిల్లలు అని చెప్తాం. కట్ట అనగానే కట్ట అది 14,000 15,000 అనుకుంటారు. అలా కాదన్నా. నేను ఒకరు అడిగారు కట్ట 14,000 ఇస్తారన్నా అని అడిగారు. కాదన్నా ఇక్కడ జత అన్నప్పుడు 2 పిల్లల రేట్ అనేది చెప్తాం మనం. ఇంకా లైవ్ వెయిట్ అన్నప్పుడు ఒక పిల్ల లైవ్ వెయిట్ ఎంత వస్తుందని చెప్తాం అంతేను. ఇక్కడ 4 months 5 months ఇక్కడ వచ్చేసి 4 months ఉన్నాయి. మధ్యలో వచ్చి మనకి 5 months పిల్లలు ఉన్నాయి. 5 months పిల్లలు అయితే 15-16 కిలోలు 15-16 కిలోలు అనేది వస్తాయి. అక్కడ 14 కిలోలు అనేది వస్తాయి. మిగతా అన్ని మనకి 15-16 కిలోలు బ్రదర్. మ్యాక్సిమం అన్ని పిల్లలు అనేది 15 కిలోలు తగ్గవు బ్రదర్. ఏవి కూడా మనకి 14 కిలోలు లోపల లైవ్ వెయిట్ అయితే లేవు. 15 కిలోల వరకు అయితే లైవ్ వెయిట్ వస్తాయి మనకి. ఈ జత ప్రైజ్ వచ్చేసి 15,500గా చెప్పారు బ్రదర్. ఇదే 15,500 చెప్పారు. ఇదే పిల్లలు ఉదయం నేను అడిగినప్పుడు 17,500 కూడా చెప్పారు. అవును కదా 17,500 కూడా ఉదయాన్నే. అది ఉదయం రేట్లు అది రేట్లు చెప్పకూడదు. ఎప్పుడైనా రీజనబుల్ రేట్ చెప్పుకోండి. ఉదయం ఇదే కట్ట మన సబ్స్క్రైబర్స్కి అడిగితే 17,500 చెప్పారు. ఇప్పుడు అడిగితే 15,500 చెప్తున్నారు. అంటే 2,000 డిఫరెంట్తో చెప్తున్నారు. కట్ట అర్థం చేసుకోండి. ఇంకా అక్కడైతే ఇంకో బ్యాచ్ ఉన్నాయి. అవి కూడా అయితే ఒకసారి రేట్ అడగదు. ఏం అయిపోలా ఇంకా 2 పిల్లల లాగి ఏవా అన్ని ఎన్ని పిల్లలు అమ్మినము? 10 అయిందా? ఎత్తుకోపోమంటావా? నాకు వద్దుకనా మా కొద్ది ఎండకు మేము మేపుకోలేమా? ఎన్ని ఉన్నాయి చెప్పు కట్ట? 22. ఏం చెప్పండు? అందుకే ఇప్పుడు దాకా ఆగింది. పొద్దుటి నుంచి ఆ బేరాలు చెప్పా. అదే అడిగిండు కాదని చెప్పాలి. ఆ బేరాలు చెప్పకూడదు. దగ్గర రేటు బట్టి పోవాలా, కాలాన్ని బట్టి పోవాలా. అంత రేట్లు చెప్పుకుంటే నిలబడిపోతాయి అంతే. ఓకేనా ఈ కట్ట అనేది మనకి 22 పిల్లలు అనేది ఉన్నాయి. 4 months 5 months పిల్లలు. ఇవి జత ప్రైజ్ మనకి 16,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడగనా. వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది. ఇవి కూడా యావరేజ్ మీద మనకి 15-16 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. 15 నుంచి 16 కిలోల మధ్యలో అనేది లైవ్ వెయిట్ ఉంటాయి. ఇవి జత ప్రైజ్ మనకి 16,500గా చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా. ఇక్కడ ఒక 2 కట్టలు ఉన్నాయి. ఆ 2 కట్టలు కూడా ఒకసారి అయితే చూద్దాం. 13,200. ఇక్కడైతే మనకి మొత్తం 4 months బ్రదర్. ఇవి వచ్చేసి మనకి 4 నెలల పిల్ల అనేది ఉంది. ఈ ఎన్ని ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తారో చూద్దాం.
లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసి 14 కిలోలు బ్రదర్. యావరేజ్ మీద 14 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి జత ఎలా చెప్తున్నారో చూద్దాం. చెప్పా రేట్ ఏం చెప్పున్నావా? నాకు అడిగిన ఆగిపోయింది అదే రేట్. జత 13.5 చెప్తాను. ఎన్ని పిల్లలు అయ్యా? 13 పిల్లలా? ఓకే. ఈ కట్ట అనేది మనకి 4 months పిల్లలు, మొత్తం 13 పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ట. ఇవి జత ప్రైజ్ వచ్చి మనకి 13,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ ఫైనల్ రేట్ కానీ వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది. ఇవి లైవ్ వెయిట్ కూడా నాకు తెలిసినంత వరకు 14 కిలోలు, యావరేజ్ మీద 14 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. ఇక్కడ కూడా ఒక కట్ట అనేది ఉన్నాయి మనకి. 4 months ఉన్నాయి, 5 months ఉన్నాయి. కొన్నారన్నా? కొన్నారా అమ్మారా? కొన్నారా? ఎంత కొన్నారన్నా? ఆయన కొన్నారా? పిల్లలు మీయేనా? ఎంత కమ్మారా? 14,000. ఎన్ని అయ్యా ఈ కట్? ఈ మొత్తం ఈ రెండు అన్ని బ్యాచ్ ఎన్ని మొత్తం పిల్లల? 30, 25? 30. ఎంత ఎంత కమ్మారా? 13,200 కొన్ని. 13,200 కొన్ని. 14,000 కొన్ని 13,000. 2 బ్యాచ్లుగా కొన్నారా? అవి వచ్చి 10,000. అవి 10,000. మీరండి కొనింది? 3 బ్యాచ్లుగా కొన్నారా? ఎంత పడిందండి ఆ బ్యాచ్? ఎంత పడింది? పిల్లలు వచ్చి 5,000 పడింది. ఇవి ఈ పెద్ద పిల్లలు 13,200. 13,000. 13,000 జత 13,000. ఈ బ్యాచ్ అవి కూడా 13,000. ఓకే పర్లే. ఈరోజు రేట్లు ఎట్లున్నాయి మార్కెట్? ఈ వారం నిన్న వారం మొన్న వారం ఒక రకంగా ఉన్నాయి. ఈ వారం రేట్లు ఎక్కువగా పర్లేదండి. పర్లే ఈ రోజు రేటుకి ఈ పర్లేదు. ఓకేనా. ఇక్కడ 3 బ్యాచ్లకు అయితే మన అన్న వాళ్ళు కొన్నారు. ఈ బ్యాచ్ వచ్చేసి మనకి 10,000 జోడీ 10,000 అంట. ఇవి వచ్చేసి మనకి 3 months 4 months మధ్యలో అనేది ఉంటుంది బ్రదర్. 3 months 4 months మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది. ఈ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 పిల్లలు వచ్చేసి మనకి ఇప్పుడు చూపిస్తారు సపరేట్గా. ఆ పిల్లలు పెద్ద పిల్లలు అనేది మనకి 4 months 5 months మధ్యలో ఏజ్ బ్రదర్. 4 months 5 months మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది. 14 కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తుంది. యావరేజ్ మీద మనకి 14 కిలోలు అనేది యావరేజ్ లైవ్ వెయిట్ వస్తుంది. అది మనకి 13,200 బ్రదర్. అది వచ్చేసి మనకి ఆ లోడ్ చేసే పిల్లలు 13,200కి అయితే ఆ బ్యాచ్ కొన్నారు. ఇవి వచ్చేసి మనకి 8 పిల్లలు బ్రదర్. ఈ జోడీ వచ్చేసి మనకి 8 పిల్లలు. ఈ జోడీ వచ్చి 10,000 బ్రదర్. పిల్లలు వచ్చి మనకి 5,000కి ఇచ్చామని చెప్పారు. ఇవి లైవ్ వెయిట్ నాకు తెలిసి 12 కిలోలు 13 కిలోలు బ్రదర్. 12 13 కిలోలు యావరేజ్ మీద. ఈ పిల్లలు అయితే మనకి 10 కిలోల లోపల వస్తుంది. మిగతా అనేది మనకి 11 12 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. ఈ జత 10,000కి ఇచ్చారంట. ఇవి వచ్చేసి మనకి 10,000కని ఇచ్చారు. ఈ పిల్లలు మాత్రం వచ్చేసి మనకి ఇవి కూడా 3 months 3 నెలలు 4 నెలల మధ్యలో అనేది ఉంటుంది. ఇవి కూడా జోడీ 13,000కి అయితే తీసుకున్నామన్నారు. ఈరోజు కొద్దిగా రేట్లు అయితే మార్కెట్లో నిన్న వారం మొన్న వారం కంటే ఈ వారం కొద్దిగా రేట్లు ఎక్కువగానే ఉన్నాయా? రేట్లు అయితే కొద్దిగా పెరిగాయనే చెప్పాలి. ఎందుకంటే నిన్న వారం మొన్న వారం కంటే ఈ వారం కొద్దిగా రేట్లు పిల్లలు తక్కువ వచ్చాయి. కొనేవాళ్ళు అనేది ఎక్కువ రావడం వల్ల కొద్దిగా రేట్ అనేది మారింది. ఈ ఈ అమ్మేసినట్టు ఈ కొన్నట్టున్నారు. సరే ఇక్కడ కూడా కొనుగోలు జరుగుతున్నాయి బ్రదర్. ఈ మీరేనా కొనింది? మీరేనా కొనింది? కొన్నావా? తమిళ్ ఎంత జోడి? ఎంత పడిందా? ఓకే. ఇవి జోడీ వచ్చేసి మనకి 12,500. ఇవి వచ్చేసి 12,500 తమిళ అన్న. అతనికి మన తెలుగు రాదు. 12,500 జోడీ అయితే కొన్నామని చెప్పారు. ఇవి కూడా మనకి 4 months 3 months మధ్యలో బ్రదర్. 4 months 3 months మధ్యలో అనేది ఉంది. లాస్ట్లో కేరు అంటే సెలెక్ట్ పరంగా పిల్లలు పోగా మిగులుతాయి కదా, అలాంటి పిల్లలు అనేది మనకి లాస్ట్లో తక్కువ రేటుకి అనేది వస్తాయి కదా. ఇవన్నీ మనకి మంచి పిల్లలు సెలెక్ట్ పరంగా తీసుకెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో మిగిలిన పిల్లలు రిజెక్ట్ చేసిన పిల్లలు అనేది ఈ పిల్లలు అనేది తక్కువ రేట్లోకి వస్తాయి కదా. అవి కానీ ఎక్కడ ఉన్నాయి కదా ఈ కట్ట కానీ ఇవన్నీ మనకి మంచి పిల్లలు అనేది సెలెక్ట్ పరంగా తీసేసిన తర్వాత రిజెక్ట్ చేసిన పిల్లలు అనేది 12,000కి 10,000కి 11,000కి అనేది ఇలాంటి పిల్లలు అనేది వస్తాయి. మంచి పిల్లల రేటు వేరే ఉంటుంది. ఇవి మంచి పిల్ల రెండు కలిపి ఉంటే ఇంకొక రేట్ అనేది ఉంటుంది. ఓకే. ఇంకా పిల్లలు ఇక్కడ చూపించేదానికైతే పెద్దగా లేవన్న కట్టలు చూపించడానికి, కానీ నెక్స్ట్ వారం ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే రేపు తిరుపతి సంత బ్రదర్. రేపు నేను చెప్పాను కదా వీడియోలో కూడా చెప్పాను, తిరుపతి సంత పిల్లర్స్ అంతా ఫామ్ యూజ్ చేసే వీడియోస్ కూడా
ఇక్కడ నుంచి గూడూరు సంత నుంచి డైరెక్ట్గా తిరుపతి కన్నా వెళ్తున్నాను. కాబట్టి రేపు మనకి ఈ టయానికి తిరుపతి మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయనేది చూపిస్తాను. ఈ వారం మార్కెట్లో చూపించేదానికి పిల్లలు లేవు బ్రదర్. మార్కెట్లో పిల్లలు అనేది లేవు చూడండి. చాలా వరకు ఖాళీ అనేది అయిపోయింది చూడండి. చాలా వరకు మొత్తం ఈ పిల్లల కట్టలు అనేది చూపించాను. ఇక్కడంతా మొత్తం మనకు 4 months 5 months పిల్లలు ఉంటాయి. ఆ సైడ్ కనిపించే ఆ సైడ్ అంతా మనకి 2 months 3 months పిల్లలు అనేది ఉంటాయి. కానీ టైం మనకి 9:30 కావస్తుంది కాబట్టి చాలా వరకు 8 గంటలకే మార్కెట్ అనేది క్లోజ్ అనేది అయిపోయింది చాలా వరకు పిల్లల వరకు. ఇంకా గొర్రెలు మేకలు ఉన్నాయి. మేకలు కూడా నాకు తెలిసి టైం కూడా 9:30 అవుతుంది కదా. మేకలు కూడా తక్కువే వచ్చున్నాయి ఉదయాన్నే. ఈ వరకు ఏదైనా ఉంటే ఒక కట్ట 2 కట్టలు అనేది ఉంటాయి. అవి కూడా ఒకసారి చూపిస్తాను. కానీ నెక్స్ట్ వారం అనేది గూడూరు మార్కెట్లో ప్రతి ఒక్క కట్ట అంటే మనకి 4 months 5 months పిల్లలు కానీ 2 months 3 months పిల్లలు కానీ ఆ మేకలు కానీ గొర్రెలు కానీ ఈ కటింగ్ పర్పస్ జీవాలు కూడా నెక్స్ట్ వారం మన ఛానల్లో అన్ని వీడియోస్ అనేది ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఈ వారం తీయలేకపోయాను కాబట్టి అర్థం చేసుకోండి. రేపు మాత్రం ఖచ్చితంగా తిరుపతి సంత పీలేరు సంత ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కూడా ఈ సోమవారం మంగళవారం వరకు కదిరి సంత వరకు మంగళవారం వరకు అయితే బయట వెళ్ళి మన సబ్స్క్రైబర్స్ కోసం బయట వెళ్ళి ఆ మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి, ధరలు ఎలా ఉన్నాయి, కొనుగోలు ఎలా జరుగుతున్నాయి, మన నెల్లూరు జుడిపి బ్రీడ్కి అక్కడ బ్రీడ్కి తేడా ఏంటి అనే వీడియోస్ ఆ మార్కెట్ వీడియోస్లో చెప్తాను. ఓకేనా. ఇంకా మనకి గొర్రెల వీడియో తీస్తాను, మేకలు ఉంటే మేకల వీడియో తీస్తాను. వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.